ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలమున కలువరి కృపాసన వెతకమును ఆహ్వానించుచున్నాను. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 1-14 వచనం చూసుకున్నప్పుడు, అహీతోపెలు అబ్షాలోముతో, దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు కాబట్టి నేను అతని మీద పడి అతన్ని మాత్రం హతం చేసి జనులందరినూ నీ వైపు త్రిప్పినట్లుగా 12,000 మందిని ఏర్పరచుకుని ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందని చెప్పినప్పుడు, ఈ బోధ అబ్షాలోమునకు ఇశ్రాయేల్ వారి పెద్దలందరికీ కూడా యుక్తంగా అనిపించింది. అయితే అర్కీయుడైన హూషై ఏం చెప్తాడో అతని పిలువ నమ్మించమని అబ్షాలోము పిలిచినప్పుడు, అహీతోపెలు చెప్పిన మాటలను విని నీ ఆలోచన ఏమైనది చెప్పమనగా, అప్పుడు హూషై అబ్షాలోముతో, నీ తండ్రి పక్షంగా ఉన్నవారు మహాబలాఢ్యులు, నీ తండ్రి కూడా బలవంతుడు, వారందరూ కూడా పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటి వారై రేగిన మనసు గల వారు ఉన్నారు కాబట్టి ఈ ఆలోచన మంచిది కాదు. మనము ఇశ్రాయేల్ అందరిని కూడా సమకూర్చి దాని నుంచి బెయేర్షెబా వరకు కూడా లెక్కలేనంత వారిని సమకూర్చుకుని వెళ్ళినప్పుడు ఒక పట్టణంలో కాకపోయినా ఒక చోటైనా దావీదు మీద పడి అతన్ని హతమార్చడం అని చెప్పినప్పుడు, దేవుడు అబ్షాలోము మీదకు ఉపద్రవం రప్పించగలిగినాడు కాబట్టి అతను ఆలోచించగొట్టినట్టు చూస్తున్నాం. ఆమె